విని నిలుపగా కోరావు భ్రమలు సర్వము తొలగించి బాహ్యమునంది. జై కనకమహాలక్ష్మి తల్లి. మరి 33 సంవత్సరాలుగా ఆరాధ్య దైవంగా గ్రామ దేవతగా ఉన్నటువంటి కనకమహాలక్ష్మి గుడిని అభివృద్ధి చేయడంతో పాటు 33 సంవత్సరాలుగా మరి వార్షికోత్సవాలు చేసి మరి భక్తులకి అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి బ్రహ్మాండమైన గుడిని సంవత్సరం కట్టిన మరి కమిటీ సభ్యులు తమ్ముడు కాళ్ళ గోపి గారు, వారి మిత్ర బృందం, అంతేకాకుండా సహకరించిన దాతలు అందరూ కూడా మెయిన్ తాడేపూడిలో ఈ గుళ్ళు మనం కడుతున్నామంటే ఎంతోమంది దాతలు మనకు సహకరించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీ అందరి సహకారాన్ని అందించినప్పుడు ఎవరో కాదనకుండా మన ఎరువేల్పుగా భావించి మన ఇంటి ఆడబొడుసుగా భావించి మనం ఈ కనకమహాలక్ష్మి టెంపుల్ని మనం బలుసులం టెంపుల్ కట్టుకున్నా, గోగులం టెంపుల్ కట్టుకున్నా, ముత్యాలం టెంపుల్ కట్టుకున్నా, మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు భగవంతుడు మరి దయతో మనందరం బాగున్నాం, మరి అమ్మవారి దయతో మనందరం బాగున్నాం. మరి అమ్మవారిని 10 సంవత్సరం ఇలాగా చేసేదానికి సహకరించిన ఈ కార్యక్రమాలు చేసిన సహకరించిన భక్తులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం మరవలేంది. ఒక వ్యక్తి నిలబడి మరి పని చేయాలనుకున్నప్పుడు, ఒక కమిటీ నిలబడి పని చేయాలనుకున్నప్పుడు మీ అందరి సహకారం లేకపోతే ఏమీ చేయలేం. మీరందరూ అమ్మవారి గుడి కట్టాలనుకున్నారు, ఇక్కడ కట్టాం అంతే. మీ అందరి సహకారాన్ని ఎప్పుడూ అమ్మవారి కృపకి మీరు అందరూ పాత్రలు అవ్వాలి. మీతో పాటుగా మరి ఎవరైతే ఇక్కడ అన్ని పనులు మానేసుకుని కమిటీ సభ్యులు ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేసినటువంటి అందరి కుటుంబాలని, మరి ఎవరైతే సహకరించిన దాతల కుటుంబాలని, తాడేపూడి పట్టణంలో ఉన్న ప్రజలందరినీ అమ్మవారి దయతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూడాలని, మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి గుడిని అదే మాదిరిగా ఇక్కడ కట్టిన ఘనత ఇక్కడ కమిటీ సభ్యులది. ఇక్కడ మరి ఎవరైతే ఎంత కష్టపడి రాత్రనగా పగలనగా మరి మన గోపితో పాటు మన దుర్గాప్రసాద్ ఆ కుటుంబ సభ్యులు, అంతేకాకుండా మన శివాజీ పెద్దలందరూ, ఈ గ్రామ కమిటీ సభ్యులు, ఈ ఏదైతే ఈ గుడి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గుడి మరింత బాగా అభివృద్ధి చేసేందుకు మనందరి సహకారం ఉంటుంది. నేను నా సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి గుడికి సహకారం నేను కదా, ఆవిడ దయతోనే మనం ఇలా ఉన్నాం. తప్పకుండా మన వంతు ఏదైతే బాధ్యత ఉందో చేయడానికి నేను ఎప్పుడు మీతో పాటు సభ్యుడిగా ఉంటానని చెప్పి ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఇలాగా మనం బతుకున్నంతకాలం అమ్మవారి సేవ చేసుకునే అవకాశం అమ్మవారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారు స్వయంగా ఉద్భవించిన నేల మన ఆంధ్ర రాష్ట్రంలోనే. ఆవిడ విశాఖపట్నంలో ఒక నూతిలో అమ్మవారు ఉండి అక్కడ ఎవరికో కళ్ళలో కనపడి నేను ఇక్కడ వేయించేస్తున్నానంటే ఆవిడ యథాతథంగా ఆవిడ ఎలాగైతే ఉద్భవించారో అదే రీతిలో అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. అమ్మవారికి పైన వర్షం వచ్చిన ఆలయం నిర్మాణం చేశారు. అదే రీతిలో మన తాడేపల్లిగూడెంలో కూడా కనకమహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం, మళ్ళీ ఆలయాన్ని మరింత వైభవోపేతంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతోటి పునర్నిర్మాణం చేయటం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారికి ఉత్సవాలు జరపడం, ఆ కార్యక్రమంలో మన తాడేపల్లిగూడెం ఈ పట్టణంలోనూ ఈ ప్రాంతంలో ఉన్న సువాసిని మాతలందరూ, సోదరీమణులందరూ వారి సౌభాగ్యాల కోసం, వారి కుటుంబ క్షేమం కోసం, వారి పిల్లలు భార్యాభర్తల సౌభాగ్యం కోసం మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కుంకుమ పూజ నిర్వహించుకోవటం అన్నది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడున్న పెద్దలు, ఈ ఆలయ కమిటీ వారు ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన దాంట్లో అందరూ కూడా భాగస్వాములు పిలవటం జరుగుతుంది. నేను కూడా ఎంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది. మాకు ఇక్కడ రావడానికి రోడ్డు సౌకర్యం లేదు. మరి మీరు ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు వేస్తే మా సోదరి వాళ్ళు చెప్తా ఉన్నారు, అడిగారు అని చెప్పారు. వెంటనే తప్పనిసరిగా వేస్తానని చెప్పాం. సీసీ సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అలాగే ఈ కనకమహాలక్ష్మి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఇక్కడ స్థలానికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు దానికి కావలసిన స్థలాన్ని
మనం ఏర్పాటు చేసి ఎక్కడ మరి వాస్తు ప్రకారం బాగా అమ్మవారి ప్రభావం ప్రతి సంవత్సరం బాగా పెరిగేలాగా భక్తులు ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా వృద్ధి చెందేలాగా ఆ వాస్తుని సరిచేసి స్థలాన్ని కలిపి ఆలయం నిర్మాణం చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి సోదరి మండలంలో వందలాది మంది ఇంత మరి కన్నుల పండుగ ఇవాళ అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొని ఎంతో మరి భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అటువంటి అవకాశం మనందరికీ లభించింది. ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి కుటుంబానికి సమృద్ధిగా ఉండి కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల పులుపులలరు మా సిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే కమలనాభదేవివైన అమలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవివైన అమలవు నీవు ఆమని విమలపురము కమల నయనవు నీవు ఆమని విమలపురము కమల నయనవు నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన వెట్టి నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన వెట్టి నీవు నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే
ప్రణదాస్మితాం సాంగాళి సాయుధాయై శ్రీ మహాదేవ్యై అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. సాంగ సద్రవారి దేవతాపూర్వక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి అక్షంతలు లేని వాళ్ళు కుంకుమ వేయండి. కనక మహాలక్ష్మీ దేవతాయే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాశనం గురు లక్ష్మీంజాత వేదో నివాదః. నవరత్నఖచిత హేమసింహాసనం సమర్ప్యం శ్రియం దేవేముపస్తవేష్టి పాదయోః పాద్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవీం సమర్పయామి. కాళీయే నమః చక్రియే నమః చక్రాయే నమః దేవ్యే నమః సత్యాయే నమః వటకస్తూపిణ్యేనాయే నమః కారుణ్యే నమః నార్యే నమః జ్యేష్ఠాదేవ్యే నమః సర్వేశ్వర్యే నమః విశ్వాంబరధరాయే నమః కాళీయే నమః కరాంగుళే అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్ణువులు చెమ్మతోన వేష్ణువులు రొమ్ముతల చుట్టి తుమ్మెదమై ఛాయతో నెమ్మది నుండి స్వామిని కంటి కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. పచ్చకపురమెనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది పచ్చకపురమెనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరపడి చూడ అందరి కన్నులకి ఇవ్వవలసిందిగా 11వ వార్డు సత్యవతి నగర్ ఏరియా హాస్పిటల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమాల్లో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమ పూజలకి భారీ ఎత్తున మహిళలు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా కమిటీ వారికి సహకరించిన అందరికీ పూజకు సంబంధించి భక్తులందరికీ ఇచ్చేసిన భక్తులందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపు కార్యక్రమాల్లో రేపు 4వ రోజు అమ్మవారి రథోత్సవం రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై పురవీధుల గుండా అమ్మవారిని ఊరేగించి అమ్మవారికి రథోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు విధిగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కమిటీ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా 5వ రోజు ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నాం.
ఆ అన్న సమారాధనకి అందరూ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై కనక మహాలక్ష్మి. జై జై కనక.